హలో యూఎస్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. మరి మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి పాలిటీ క్వశ్చన్స్ ఒక మోస్తారు ఈజీగా వచ్చాయని, కొంత మేరకు కొన్ని క్వశ్చన్సే వచ్చాయని చెప్పేసి కూడా స్టూడెంట్స్ నుంచి చెప్తున్నారు. అవునండి, సో కరెక్టే కొంచెం వరకు, బికాస్ మనకి పాలిటీ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇన్ ఎనీ ఎగ్జామ్ జనరలీ పాలిటీ అనేది కొంచెం లిబరల్గా ఉంటుందండి. సో ఆల్మోస్ట్ మనకి చదివిన క్వశ్చన్సే రావడం కానీ, ఓకే సో ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రావడం కానీ జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో కూడా మనకి ఆల్మోస్ట్ అదే స్ట్రాటజీలో వెళ్ళారని చెప్పొచ్చు అనమాట. విల్ సీ సమ్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ కీ డిస్కషన్, రైట్? ఓకే, రైట్. So the oath or affirmation by Indian President will be in the presence of outgoing President, Prime Minister of India, Chief Justice of India, Vice President of India. Okay, so it's a very easy question andi. So President ki pramana swikaram evaru cheyistaru ani question anamata. Okay, so manaki పదవి ముగించినటువంటి ప్రెసిడెంట్ కాదు, ప్రధానమంత్రి కాదు, ఉపరాష్ట్రపతి కాదండి. సో డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి మనకి. ఓకే, సో మనకి ఓత్ అండ్ ఎఫర్మేషన్ అంతా కూడా ఆయన సమక్షంలోనే జరుగుతుంది. ఈజీ క్వశ్చన్, నోన్ క్వశ్చన్. ఓకే, రైట్. Identify following in which money bill cannot be introduced in. Okay, so money bill ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయరు అని అడుగుతున్నారు. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయరు అంటే మనకేం తెలియాలి? ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారో తెలియాలి. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు? మనీ బిల్ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో హౌస్ ఆఫ్ పీపుల్ అన్న లోక్సభ అన్న ఒక్కటే అండి. ఓకే, సో కానీ మనకి క్వశ్చన్ ఏమి అడిగారు? కెన్ నాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ కదా. సో ఆన్సర్ ఏంటండి అంటే ఓకే, సో రాజ్యసభ, బికాస్ హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి, సో రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయరు. రాజ్యసభ అన్న కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్న ఒక్కటే. సో ఆన్సర్ ఏంటండి? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఓకే, సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేయరు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, సో ఐడెంటిఫై ద గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ మ్యాచ్ దెమ్ విత్ ద స్టేట్స్ ఆఫ్ దేర్ రూలింగ్ అకార్డింగ్లీ. సో గవర్నర్ ఇచ్చారు, స్టేట్ ఇచ్చారు. ఓకే, సో మనకి ఏం తెలుసు? ఓకే, సో అబ్దుల్ నసీర్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కి మనకి గవర్నర్. సో ఏకి 2 ఉన్న ఆప్షన్ చూడండి. ఓకే, సో 2 ఉన్నాయి ఆప్షన్స్. ఓకే, రైట్. సో సెకండ్ ఆప్షన్ మనం చూడాల్సిన పని లేదు. సో బీకి 1 ఉంది, ఎందుకంటే 2 ఆప్షన్స్లోని కూడా 1 ఉంది. నౌ సికి చూడండి. ఓకే, సో సి ఏంటి? ఆనందీబెన్ పటేల్. ఓకే, సో ఆనందీబెన్ పటేల్ కేరళకా, ఓకే, సో లేదా యూపీకా. సో ఆనందీబెన్ పటేల్, ఓకే, సో యూపీ. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటండి అంటే 4th అనమాట. సో ఈవెన్ ఇలాంటి క్వశ్చన్కి మనము ఓకే, సో టైం వేస్ట్ చేయాల్సిన పని లేదన్నమాట. సో ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్లో మనం ఆన్సర్ని మార్క్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఈవెన్ ఇఫ్ వీ డూ నాట్ నో ఎక్స్క్లూజివ్లీ ఎవ్రీ స్టేట్కి గవర్నర్ తెలియకపోయినా ఇలాంటి మెథడ్స్లో మనం ఆన్సర్ మార్క్ చేసేయచ్చు. క్లియరా? రైట్. What is the title of Indian Health Ministry? Ministry of Health and Child Welfare, Ministry of Health and Family Welfare, Ministry of Home and Family Welfare, Ministry of Home and Child Welfare. So direct question kada, Ministry of Health and Family Welfare anamata. Okay, so Indian Health Ministry ki peru adi. Okay, right. So identify the persons who worked as the Chief of Air Force Staff who belongs to Telangana state. Okay, so obviously persons associated with the Telangana కానీ, ఓకే, సో ఎవరైనా ఇంపార్టెంట్ డెసిగ్నేషన్స్ ఉన్నా కానీ, ఓకే, సో ఆథర్స్ మీద కానీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి చూసాం. అవునా? సో డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ ఏరియా క్వశ్చన్ అండి. కాకపోతే ఇక్కడ మనకి పర్టికులర్గా ఐడెంటిఫై చేసి ఏమడిగారు? చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అని అడిగారు. అవునా? సో ఆన్సర్ ఏంటండి? ఓకే, సో ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్ గారు సో తెలంగాణ స్టేట్ నుంచి చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్గా ఉన్నారండి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 18 years హీ గాట్ బిన్ సెలెక్టెడ్ అనమాట. సో ఈవెన్ అలాంటి ఫ్యాక్ట్స్ కూడా మనకి తెలియాలన్నమాట. ఓకే, రైట్. ఎనీవే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. సో అండర్ విచ్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్? సో ఇక్కడ మనకి డెఫినెట్గా వన్ ఆఫ్ ద ఆర్టికల్ మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ గురించి ఉందన్నమాట. సో 243 ఏంటంటే గ్రామ సభ ఆర్టికల్ అనమాట. అది వీ నో దట్. ఓకే, సో ఆర్టికల్ 320 అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. సో దెన్ అగైన్ మనకి క్వశ్చన్ ఏమడిగారు? సో డిస్ట్రిక్ట్ జడ్జెస్ గురించి అనే ఆర్టికల్ ఏంటి అని. సో ఆబ్వియస్లీ నన్ ఆఫ్ ద అబవ్ కాదు. ఓకే, సో 320 కాదు, 243 కాదు, 233 కీ అనమాట ఆన్సర్ అనమాట. ఓకేనా? రైట్. ఐడెంటిఫై ద ఇంపార్టెన్స్ ఆఫ్ జనని సురక్ష యోజన, అ స్కీమ్ ఆఫ్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో జనని సురక్ష యోజనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో ఎందుకోసం ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నాడు. రెడ్యూసింగ్ మెటర్నల్ మోర్టాలిటీ అండ్ నియోనేటల్ మోర్టాలిటీ, గివింగ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ టు విమెన్, గివింగ్ ఎడ్యుకేషన్ టు విమెన్, గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు విమెన్. ఓకే, సో జనని సురక్ష యోజన అనేది డెఫినెట్లీ వీ నో దట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కాదు. సో సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఫర్ విమెనా? సో మెటర్నల్ అండ్ నియోనేటల్ మోర్టాలిటీ కోసం అంటే ఆబ్వియస్లీ వీ నో దట్. ఓకే, సో రెడ్యూసింగ్ మెటర్నిటీ. ఓకే, సో మెటర్నల్
నియోనేటల్ మోర్టాలిటీని రెడ్యూస్ చేసి సో వాళ్ళలోని మోర్టాలిటీ రేట్ అనేది ఓకే సో ఇద్దరు లివింగ్ రేషియో అనేది పెంచడం కోసం దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కీమ్ కాల్డ్ జనని సురక్ష యోజన. డైరెక్ట్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. డెఫినెట్లీ వీ నో దట్ స్కీమ్స్కి సంబంధించి క్వశ్చన్ వస్తుంది అవునా. రైట్. ఇన్ ఇండియా ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ షాల్ బి వెస్టెడ్ ఇన్. ఓకే చూడండి క్వశ్చన్ జనరల్గా మనం ఇలా చదివిన వెంటనే సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియనా స్టేటా ఈ రెండు మనకి క్లారిటీ లేదనుకోండి సో డెఫినెట్లీ వీ మే గెట్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఓకే సో ఇఫ్ ద ఆప్షన్ మెన్షన్ అబౌట్ స్టేట్ సో దెన్ ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటండి గవర్నర్. అదర్వైజ్ మనకి ఇక్కడ యూనియన్ అని మెన్షన్ చేస్తే ఆబ్వియస్లీ నో డౌట్ ఎట్ ఆల్ రాష్ట్రపతి వస్తుందండి. కానీ గుర్తుపెట్టుకోండి ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ లైస్ విత్ గవర్నర్. ఓకే సో నోవేర్ కన్ఫ్యూజన్ ఏం లేదనమాట. ఓకే సో ఇఫ్ దే మెన్షన్ యూనియన్ దెన్ ఇట్ ఇస్ ప్రెసిడెంట్. కానీ మనకి అక్కడ స్టేట్ అడిగారు కదా సో ఆన్సర్ ఏంటండి గవర్నర్ అనమాట. ఓకేనా. రైట్. ఈజీ క్వశ్చనే కదా. రైట్. How many members can be nominated to Rajya Sabha by using his or her powers of President of India? So చాలా ఈజీ క్వశ్చన్ అవునా. సో కళ్ళు మూసుకొని మార్క్ చేయొచ్చు అనమాట. సో ఆబ్వియస్లీ 12 మెంబర్స్ అండి. ఓకే సో 12 మెంబర్స్ సోషల్ సర్వీస్లో కానీ ఆర్ట్ డొమైన్లో కానీ ఎవరినైనా కానీ మనకి ప్రెసిడెంట్ తన అధికారాలను ఉపయోగించి నామినేట్ చేసే అధికారం అనేది ఉంది అని మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు చాలా క్లియర్గా. ఓకే సో నంబర్ ఏంటండి 12 మెంబర్స్ని మాత్రం మనం నామినేట్ చేయగలుగుతారనమాట. ఓకేనా. సో రైట్. సో ఓకే సో హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్? సో రాజేంద్ర ప్రసాద్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీ ఎస్కే ధార్, ఓకే సార్ జాన్ సైమన్. ఓకే సో సైమన్ కాదండి. బట్ ఇక్కడ మనకి కొంచెం లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ అనగానే సో అట్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్ ఓకే సో మనకి స్టేట్ ఇండిపెండెన్స్ అంతా వచ్చిన తర్వాత సో లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ మీద మనకి డివిజన్ అనేది జరిగింది కదా. సో ఆ టైంలో మనకి ఓకే ఆబ్వియస్లీ పోస్ట్ ఇండిపెండెంట్ టైంలోనే అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ పర్సన్స్ అందులో మనకు ఆప్షన్స్లో 3 ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ధార్ కమిషన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో లింగ్విస్టిక్ కమిషన్ అప్పుడు ఓకే సో కమిషన్ వేసింది ఎవరు ప్రైమ్ మినిస్టర్షిప్లో అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే సో ఎవరు ఆ టైంలో ప్రెసిడెంట్ అంటే ఓకే సో రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే సో కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ అడిగింది మనకి ప్రైమ్ మినిస్టరు కాదు అలా అని ప్రెసిడెంట్ కూడా కాదు. మరి ఎవరు? సో ఆన్సర్ ఏం అడుగుతున్నాడు? చైర్మన్ ఆఫ్ ద లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషన్ ఎవరు అని అడుగుతున్నారు. ఓకే సో ఆన్సర్ ఏంటండి? సో ధార్ కమిషన్ అండి. ఓకే సో లింగ్విస్టిక్ కమిషన్ అనే కానీ మనకి ధార్ కమిషన్ ఇంపార్టెంట్ అండ్ సెకండ్ ఎస్ఆర్సి కమిషన్ ఉంది. సెకండ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ దాట్ కమ్స్ అండర్ ఫైజల్ అలీ అనమాట. ఓకే సో ఈ రెండు కూడా లింగ్విస్టిక్ కమిషన్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్టెడ్ అ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ కేమ్. ఓకే రైట్. సో చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. సో పాలిటిక్స్ సంబంధించి సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ దే హ్యావ్ ఆస్క్డ్. సో విల్ సీ సమ్ మోర్ హిస్టరీ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రైట్. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.